పవన్ కళ్యాణ్ కొంచెము కావాలని బెట్టుగా ఈ ప్రభుత్వం నుంచి దూరంగా ఉండేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారా అనేటువంటి ధోరణి కనపడుతుంది. దీంట్లో నాకున్నటువంటి అనుమానం ఏంటి అని అంటే, మేము ప్రభుత్వానికి అంటగాగటం లేదు, తెలుగుదేశం పార్టీకి అంటగాగటం లేదు అనేటువంటి సందేశాన్ని జనసేన పార్టీ శ్రేణులు కూడా పవన్ కళ్యాణ్ పంపించాలని అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను. వాళ్ళ శ్రేణులకి ముందు మనమేం అంటగాగాల్సినటువంటి అవసరం లేదు, తప్పులుంటే మనం కూడా మాట్లాడొచ్చు. నేను కూడా అందుకని చంద్రబాబు నాయుడు దగ్గరగా ఏం లేను, వాళ్ళ వెంటబడి మనమేం వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాలనే అన్నా సందేశం ఇవ్వాలనుకుంటున్నాడో నాకు తెలియదు. అలాంటి ఇప్పుడు సపోజ్ కుటుంబంలో కూడా అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉంటాయి, కలిసే ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా రోజు పోట్లాడుకుంటారు, అయినా కలిసే ఉంటారు ఇంట్లో. అలాగనే ఈ కూటమిలో కూడా పొరపక్షాలు ఉండొచ్చు, అంతర్గతమైనటువంటి ఘర్షణలు ఏవి ఉండొచ్చు. ఉండకుండా అయితే ఇంత ఈ విధమైనటువంటి గ్యాప్ అయితే ఉండేదానికి అవకాశం లేదు. ఈ క్లారిటీ ఎప్పటికప్పుడుకి వస్తుందేమో చూడాలి. ఇక ఇప్పుడు నాగేంద్ర బాబుకి ఈ పదవి ఇవ్వటానికి సంబంధించినటువంటి అంశంలో ఈ విషయంలో కూడా మరి నాగేంద్ర బాబుకి ఒక గ్రీన్ కమిటీకి సంబంధించినటువంటి దాంట్లో చైర్మన్ ఇచ్చి ఆయన కేబినెట్ హోదా ఇవ్వటం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నటువంటి విషయాలే, ఆయన శాఖకు సంబంధించినటువంటి విషయాలే. ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకు మంత్రి పదవి రాలేదు కాబట్టి ఇది ఇచ్చారు అనేటువంటిది కాదు. మంత్రి పదవి తీసుకోవాలి అని అంటే పవన్ కళ్యాణ్ పట్టుబడితే నాకు తెలిసి ఎప్పుడో వచ్చేది, ఎప్పుడో వచ్చి ఉండేది కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ పట్టుబట్టి ఉండలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే అప్పుడేదో ఆ రాజ్యసభకు సంబంధించినటువంటి అంశంలో ఆ రోజున రాజ్యసభ పదవి ఏది జనసేనకి ఇవ్వటం లేదు కాబట్టి ఆ రోజున జనసేనకు మంత్రి పదవి ఇస్తామని ఆ రోజున ప్రకటన చేయించారు. కానీ ఈ మంత్రివర్గంలోకి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి మంత్రివర్గంలోకి నాగేంద్ర బాబు రావటం అనేటువంటి అంశము అనవసరమైన వివాదాలకు విమర్శలకు దారితీసేటువంటి అంశం కాబట్టి వద్దులే అని పవన్ కళ్యాణే దాని మీద ఆగిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. అందుకని ఆయనకు మంత్రి పదవి రాలేదు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేకమైనటువంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవచ్చు, అన్ని కార్యక్రమాల్లో ఆయన చూడలేకపోవచ్చు. పార్టీ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉండాలి నడుపుకోవడానికి, నాదెండ్ల మనోహర్ ఉన్నా ఇతరున్నా ఎవరైనా వీళ్ళందరూ బయట వ్యక్తులే. అందుకని సొంత మనిషి ఎవరైతే నాగేంద్ర బాబు తన అన్న ఈ రోజున పార్టీ నడిపేటువంటి కార్యక్రమాలు ఇవన్నిటిలోకి వెళ్ళేటువంటి క్రమంలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ ప్లేస్ లో ఎక్కడికైనా ఇంపార్టెంట్ కార్యక్రమాలకు వెళ్ళేటువంటి క్రమంలో ఒక కేబినెట్ హోదా అనేటువంటిది ఉంటే ఆయనకే ఒక గౌరవము, హోదా, ప్రోటోకాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అందుకని నాగేంద్ర బాబుకి ఈ విధమైనటువంటి ప్రోటోకాల్ కల్పించేటువంటి విధంగా ఈ విధమైనటువంటి కేబినెట్ హోదా ఇచ్చారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. కానీ విమర్శలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అన్ని పార్టీలు ఈ విధమైనటువంటి కుటుంబ రాజకీయాలు నడిపేటువంటి పార్టీలే, ప్రాంతీయ పార్టీలన్నీ. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు అన్నాడు కాబట్టి ఈ విధమైనటువంటి వారసత్వ రాజకీయాల మీద వ్యతిరేకంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ చాలా మాట్లాడాడు, అనేకమైనటువంటి మాట్లాడి అన్నిటికీ భిన్నంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నాడు. అందుకని పవన్ కళ్యాణ్ ఫలాని విషయంలో భిన్నంగా లేడని చెప్పడానికి లేదు, అతను ఏ మాట మీనా లేడు కాబట్టి అతను. సో ఇప్పుడు ఆయన కేబినెట్ లోకి మీరు అన్నట్టు కృష్ణారెడ్డి గారు నాగబాబు గారిని కేబినెట్ లో తీసుకోవాలని అంటే పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టినట్టయితే ఖచ్చితంగా తీసుకొని ఉండేవారు, అందులో డౌట్ లేదని అన్నారు మీరే. సో కాబట్టి కుటుంబ పాలన అవుతుందని కుటుంబ పాలనకు తను వ్యతిరేకమైన గతంలో మాట్లాడినటువంటి అంశాల నేపథ్యంలోనే వారు తీసుకోవడానికి ఇష్టపడకుండా వారిని కాంప్రమైజ్ చేశారని అనుకోవచ్చు కదా మరి. అవును, మీరు అనుకోండి, అది మీ అభిప్రాయము, మీరు అనుకోండి. ఓకే, ప్రజలు అలా అనుకోవట్లేదు. అందుకని ఇప్పుడు కేబినెట్ హోదా ఇచ్చేసి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఆయన ఒక కేబినెట్ గ్రీన్ కమిటీకి చైర్మన్ ని నాగేంద్ర బాబుని ఎందుకు చేయటం? నాగేంద్ర బాబుని ఎమ్మెల్సీ చేశారు కదా, ఆయన ఓడిపోయినటువంటి ఆయన ఎమ్మెల్సీ తీసుకున్నావు. ఆల్రెడీ ఇప్పుడు నీ పార్టీలో నువ్వు మొదటి నుంచి లేడు నాగేంద్ర బాబు, లేనటువంటి ఆయన్ని తెచ్చుకున్నావు, మీ అన్న కాబట్టి తెచ్చుకున్నావు, ఎమ్మెల్సీని చేసావు. మళ్ళీ ఇప్పుడు ఆయనకు ఒక కార్పొరేషన్ గ్రీన్ కార్పొరేషన్ ఇచ్చి ఆయన చైర్మన్ చేసి ఆయనకి ఒక మంత్రి కేబినెట్ హోదా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి ప్రజలు అనుకుంటారు. నేను అడుగుతాను, ఒక బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వాడిని ఈ రోజున జనసేన వదులుకున్నది అని అంటే పవన్ కళ్యాణ్ ఎంత మారాడు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. సపోజ్ బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వాడికి ఇప్పుడు గ్రీన్ కార్పొరేషన్ లాంటిది ఇచ్చి ఆయనకి నిలబెడితే అరే నిజంగా పవన్ కళ్యాణ్ మాటలకి చేతలకి దగ్గరగా ఉంది అనేది అంటే ఆలోచన వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది అనేది కాదు, పవన్ కళ్యాణ్ పవర్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, పవర్ లేనప్పుడు ఏం మాటలు చెప్పాడు, ఈ మాటలు చాలా కీలకమైనటువంటివి.
ఈ రోజున పవన్ కళ్యాణ్ రూపాంతరం చెందుతున్నాడు. మిగతా కార్పొరేట్ పొలిటికల్ పార్టీలు ఏదంగా అయితే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా డబ్బు రాజకీయాలు, డబ్బు ప్రధానమైన రాజకీయాలు, కుల రాజకీయాలు, కుటుంబ